కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఎండాకాలంలో పర్వతం మీద అత్తమామల ఇల్లు. అది మే నెల. సిటీలో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటింది. ఎండలు భగ్గుమంటున్నాయి. రోడ్ల మీద జనం లేరు. సూర్యకాంతం గారింట్లో ఉన్న 2 ఏసీలు కరెంటు కోతల వల్ల ఆగిపోయాయి. సూర్యకాంతం గారు తట్టుకోలేక ఫ్రిడ్జ్ తలుపు తీసుకుని అందులో తలకాయ పెట్టుకుని కూర్చున్నారు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఫ్రిడ్జ్లో కూరగాయలు పెడతారు గాని మనుషులు తలకాయలు పెడతారా? ఫ్రిడ్జ్ పాడైపోతుందమ్మా. ఓరే, నన్ను ఐస్ మొక్కల మధ్య ఉండనీరా. బయట ఎండకి నా ఒంట్లో ఉన్న నెయ్యి కొవ్వు అంతా కరిగిపోయి నేల మీద పడుతుంది. నన్ను ఉడకబెట్టి కూర అందుకుందామని మీరు ప్లాన్ చేశారా ఏంట్రా మీరంతా? అప్పుడే రామారావు హాల్లోకి వచ్చాడు. కాంతం, బయటికి రా, నీకు శుభవార్త. మనకి మేఘగిరి పర్వతం మీద మా తాతల కాలం నాటి పాతిల్లోటుందని తెలుసుగా. అక్కడ ఎప్పుడు మంచు పడుతూ ఉంటుందంట. ఎండాకాలం సెలవులు అక్కడ గడుపుదాం. అక్కడ ఉండే పనివాడు కొండయ్యకి కబురు పంపానులే. నిజమా? పర్వతం మీద బంగళానా? అయితే వెంటనే నా పట్టు చీరలో నా ఫారెన్ మేకప్ కిట్లన్నీ సర్దేసుకుంటాను. కోమలే, తొందరగా లగే సర్దే. అత్తయ్య గారు, పర్వతం మీద పట్టు చీరలు ఎందుకు? అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. స్వెటర్స్, మామూలు కాటన్ బట్టలు పెట్టుకుందాం. నీకు తెలీదు కోళ్ళ, నేను కొండ మీద నిలబడి పట్టు చీరతో సెల్ఫీలు దిగి మా కిట్టి పార్టీ వాట్సాప్ గ్రూప్లో పెడితే వాళ్ళకు కూడా ఎండకు కాకుండా నా ఫోటోలు చూసి మాడిపోవాలి. పదండి, బయలుదేరదాం. మరుసటి రోజు ఉదయం అందరూ కారులో మేఘగిరి పర్వతానికి బయలుదేరారు. ఎత్తైన కొండలు, చుట్టూ దట్టమైన అడవి. కారు ఘాట్ రోడ్లో పైకి వెళ్లే కొద్దీ వాతావరణం చల్లబడుతుంది. కాని కరెక్ట్గా కొండపైకి వెళ్లే 2 కిలోమీటర్ల ముందు రోడ్డు ఆగిపోయింది. అక్కడ ఒక పెద్ద బండరాయి మీద కొండయ్య ఎదురు చూస్తున్నాడు. ఏంటి కొండయ్య, రోడ్డు ఇక్కడ వరకే ఉందా? మన ఇల్లెక్కడుంది? అయ్యా నమస్కారం. మన బంగళా పైనయ్యా, ఆ మంచు కమ్మిన కొండ శిఖరం మీద ఉందయ్యా. కారిక్కడే పెట్టి లగేజీ తీసుకొని ఆ కాలి బాటన నడుచుకుంటూ వెళ్ళాలి. ఓ 2 కిలోమీటర్లు ఉంటుందయ్యా. ఏంట్రా 2 కిలోమీటర్లు ఈ కొండ ఎక్కాలా? నా వల్ల కాదు బాబోయ్. ఏసీ కారులో వెళ్దామంటే మీ నాన్న ఎక్కడ తీసుకొచ్చాడు. నన్ను మోయడానికి అవేనా డోలు తెచ్చావా కొండయ్యా? డోలీలయ్యి లేవమ్మగారు. కావాలంటే ఆ పక్కన మేకలున్నాయి, పట్టుకోమంటారా? అత్తయ్య గారు, చుట్టూ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ చల్లని గాలి పీలుస్తూ నెమ్మదిగా నడిచేద్దారండి. మీకేమైనా ఇబ్బంది అయితే నేను పట్టుకుంటాను. సూర్యకాంతం ఇక గత్యంతరం లేక కొండ ఎక్కటం మొదలుపెట్టింది. రాజేష్, రామారావు లగేజీ మోస్తూ వెనకొస్తున్నారు. రే రాజేషా, నా కాళ్ళు పీకి ఎత్తనేరా. ఈ అడవిలో ఏమన్నా పులులు, సింహాలు వస్తాయో ఏంటో. పులులు రావుగా నమ్మగారు. అప్పుడప్పుడు ఏనుగులు వాకింగ్లు చేస్తా ఉంటాయి. పెద్దగా భయపడబాకండే. ఆ మాట వినగానే సూర్యకాంతం భయంతో పరుగందుకుంది. అందరికంటే ముందు బంగళా దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు. ఇక రామారావు నవ్వుతూ, చూసావా రాజేషు, ఏనుగు పేరు చెప్తే మీ అమ్మలో పీటీ ఉష ఎట్టా నిద్రలేచిందో అని అన్నాడు. ఇక ఆ బంగళా ఎంతో అందంగా, పూర్తిగా పాలరాతితో, కలపతో కట్టి ఉంది. దాని వెనక ఒక చిన్న జలపాతం పారుతుంది. కోమలి ఆ ప్రకృతికి ముగ్ధురాలైపోయింది. కాని సూర్యకాంతం కళ్ళు మాత్రం వేరే ఏదో ఎదుగుతున్నాయి. బంగ్లాలోకి వెళ్ళగానే ఆమె ఫేస్ మారిపోయింది. ఏంటి రామారావు గారు, ఇల్లెలాగుంది? గోడలకి రంగుల్లేవు, రాళ్ళున్నాయి, పైగా సోఫాలు లేవు, చక్క కుర్చీలున్నాయి. అసలు ఇంట్లో ఏసీ ఏది? స్ప్లిట్ ఏసీనా, విండో ఏసీనా? ఏసీ ఏటమ్ గారు, ఎక్కడైనా ఏసీ గదిలో ఉంటుంది. కానీ ఈ కొండ మీద ఏసీ అనేది అడవిలో నుంచి దానంతట అదే వచ్చుద్ది. మీరు కిటికీ తీసి చూడండమ్మా. కోమలి వెళ్లి కిటికీ తెరిచింది. ఒక్కసారిగా ఒక చల్లటి మంచుతో కూడిన గాలి గదిలోకి వీచింది. ఆ గాలికి సూర్యకాంతం వణికిపోయింది. బాబోయ్, ఏంట్రా గాలి? నన్ను ఐస్ ఫ్యాక్టరీలో పడేసినట్టుంది. కిటికీ మోసే కోమలే. రే రాజేషు, నా ఫోన్కి ఇక్కడ సిగ్నల్ రావట్లేదేంట్రా? వైఫై పాస్వర్డ్ అడుగు ఆ కొండేని. వైఫయ్యా? అమ్మగారు, ఇక్కడ వైఫై ఏముండదు గాని ఏనుగులు పోయి హైవే ఉంటుంది. ఇక్కడ కరెంటు కూడా రాత్రిపూట 2 గంటలే ఉంటుంది. మిగతా టైం అంతా లాంతర్లు, కొవ్వొత్తులే. కరెంటు కూడా ఉండదా? నా కర్మ. ఎక్కడ నీ ఇంటర్నెట్ వస్తుందేమో చూడు రాజేషు. రాజేష్ ఫోన్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నాడు. అమ్మా, కిటికీ దగ్గర రావట్లేదు. ఆ చెట్టెక్కితే ఒక్క గీత వస్తుందమ్మా, అంతే.
సిటీలో ఉండి మీరంతా ఫోన్లకి బానిసలైపోయారు. ఇక్కడికొచ్చింది ప్రకృతిని ఆస్వాదించడానికి, నెట్వర్క్ వెతుక్కోవడానికి కాదు. సూర్యకాంతం, ముందు నీకు చలిగా ఉంటే వెళ్ళి ఓ మందపాటి స్వెటర్ వేసుకో. మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం గారు తన ఖరీదైన విదేశీ మేకప్ కిట్ తీసుకుని బంగళా ఆరుబయట అరుగు మీద కూర్చొని ముఖానికి క్రీం రాసుకుంటుంది. అక్కడ ఫోటోలు దిగి వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ఆమె ఆశ. అప్పుడే చెట్టు మీద నుంచి ఒక పెద్ద కొండముచ్చు కిందకి దూకింది. సూర్యకాంతం కళ్ళు మూసుకొని క్రీం రాసుకుంటున్న సమయంలో ఆ కోతి నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన ఉన్న బ్యూటీ బాక్స్ని తీసుకొని మళ్లీ చెట్టెక్కేసింది. కళ్ళు తెరిచిన సూర్యకాంతం బ్యూటీ బాక్స్ లేకపోవడం చూసి గట్టిగా అరిచింది. రే రాజేషు, కోమలి, దొంగ నా 10,000 రూపాయల ఫారెన్ మేకప్ కిట్టు ఎవరో దొంగలించారా? కోమలి, రాజేష్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కోమలి పైకి చూసి పగలబడి నవ్వింది. అత్తయ్య గారు, దొంగ ఎవరో కాదు, అదిగో ఆ చెట్టు మీద ఉన్న కొండముచ్చు. సూర్యకాంతం పైకి చూసింది. అయ్యో రామచంద్ర, నా కోతి ఆ బ్రాండెడ్ లిప్స్టిక్ రాసుకుంటుందిరా. ఎంత అన్యాయం! నేను కిట్టి పార్టీలో వేసుకుందామని దాచుకుంటే ఈ కొండ ముచ్చు కిట్టి పార్టీకి వెళ్ళేలా తయారైంది. యాయ్, నా బాక్స్ కింద పడయ్యే అంటూ ఒక రాయి తీసుకుని విసరబోయింది. అమ్మగారు, వాటిని కొట్టబాకండి, ఆ ఏ దేవుని స్వరూపాలు. వాటికి మేకప్ ఇష్టమై ఉంటుంది. మీరు అరటిపండు ఇస్తే ఆ డబ్బా ఇచ్చేసిద్దమ్మా. కోమలి వెంటనే లోపలికి వెళ్లి 2 అరటిపండ్లు తెచ్చి కోతికి చూపించింది. కోతి అరటిపండ్లు తీసుకుని ఆ ఖాళీ అయిన పౌడర్ డబ్బాని, విరిగిపోయిన లిప్స్టిక్ ని కింద పడేసింది. చూసావా కాంతం, ఆ కోతికి మేకప్ చేసిన మొదటి బ్యూటీషియన్వి నువ్వే. రేపటి నుంచి అది కూడా అద్దం పట్టుకుని తిరుగుద్దో ఏమో. సూర్యకాంతం ఏడుపు మొహం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఆ రాత్రి విపరీతమైన చలి మొదలైంది. కొండయ్య బంగళా బయట కొన్ని కట్టెలు పేర్చి మంట వేశాడు. అందరూ ఆ మంట చుట్టూ వణికిపోతూ కూర్చున్నారు. రే రాజేషు, నా కడుపులో ఎలకలు బరిగెడుతున్నాయి. స్విగ్గీ వాడికి ఫోన్ చేయరా, ఒక చికెన్ బిర్యానీ, హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ ఇవ్వరా. అమ్మా, నీకో దండం. ఇక్కడ చెట్టెక్కితే తప్ప ఫోన్ కలవట్లేదు. స్విగ్గీ వాడి ఏ హెలికాప్టర్లోనే రావాలి. ఈ రాత్రికి పస్తులుండాల్సిందేనమ్మా. అప్పుడే కోమలి కొండయ్యతో కలిసి లోపల నుంచి ఒక మట్టి కుండ తీసుకొచ్చింది. అందులో నుంచి ఎంతో అద్భుతమైన వాసన వస్తుంది. అత్తయ్య గారు, ఎవరూ పస్తులుండాల్సిన అవసరం లేదు. నేను కొండయ్య సహాయంతో ఇక్కడ దొరికే పర్వతపు కూరగాయలు, ఆకులతో ఒక వేడివేడి మసాలా కిచిడి వండాను. దానికి తోడు అడవి పుట్టతేనెతో చేసిన వేడివేడి కషాయం ఈ చలికి అమృతులా పనిచేస్తుంది. కోమలి అందరికీ మట్టి గిన్నెల్లో కిచిడి వడ్డించింది. సూర్యకాంతం ముందు అయిష్టంగానే తీసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. వెంటనే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ చలిమంట దగ్గర కూర్చొని చుట్టూ చీకట్లో ప్రకృతి శబ్దాలు వింటూ ఆ వేడివేడి కిచిడి తింటుంటే ఆమెకు నోట మాటలు రాలేదు. ఓస్ కోమలి, ఏంటి ఈ రుచి? ఆ 5 స్టార్ హోటల్ వాడు ఈ కిచిడి ముందు ఎందుకు పనికిరాడే? ఇందులో నెయ్యి ఎగిపోయినా ఇంత కమ్మగా ఎట్టగుందే. అత్తయ్య గారు, ఇది ఆ మట్టి కుండ మహిమ. అలాగే ఈ పర్వతం మీద ఉన్న స్వచ్ఛమైన నీటి రుచి. సిటీలో మనం ఎన్ని మసాలాలు వేసినా ఈ రుచి రాదు. చూసావా కాంతం, సిటీలో ఏసీలు, ఫ్రిడ్జ్లు ఉంటేనే సుఖం అనుకున్నావు. కానీ ఈ చలిమంట దగ్గర కరెంటు లేకపోయినా మన కోడలు తన చేతులతో చేసిన ఈ వంట ముందు ఆ విలాసాలన్నీ దిగదుడిపేగా. సూర్యకాంతం అవును అన్నట్టుగా తలూపింది. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయం. కోమలి లేచి చూసేసరికి అత్తగారు పక్కన లేరు. కంగారుగా బయటకొచ్చి చూసింది. సూర్యకాంతం ఎలాంటి మేకప్ లేకుండా ముఖం మీద స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆ సూర్యోదయాన్ని చూస్తున్నారు. కోమలి, రాజేషు ఆశ్చర్యంగా ఆమె దగ్గరకు వెళ్లారు. అత్తయ్య గారు, ఇక్కడున్నారా? మీకు చలిగలేదు? చలిగలేదు తల్లి, ప్రశాంతంగా ఉంది. నా జీవితంలో ఇంత అందమైన ఉదయాన్ని నేను ఇప్పుడు చూడాల. ఇన్ని రోజులు సిటీలో ఆ కాంక్రీట్ గోడల మధ్య పడిపోయి సెల్ ఫోన్లు, వాట్సాప్ గ్రూపులు, కిట్టి పార్టీలు, ఇక ఇయ్యే నా ప్రపంచం అనుకున్నా. నా స్టేటస్ చూపించుకోవడానికి ఎంపర్లాడాను. అవునమ్మా, సిటీలో మనం ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితమే కదా. నిజమేరే రాజేషు, నిన్న కరెంటు పోయినప్పుడు, ఫోన్ లేనప్పుడు నాకు చాలా భయం వేసింది. కానీ ఆ చీకట్లో, ఆ చలి మంట దగ్గర మనమంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటే అప్పుడు అనిపించింది నిజమైన కుటుంబం అంటే ఇదేనని. ఫోన్లు లేకపోవడం వల్లే నిన్న రాత్రి మనందరం కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నాం. రామారావు వెనక నుంచి వస్తూ,
చూసావా కోమలి, ఈ పర్వతం గాలి తగిలి మీ అత్తగారికి జ్ఞానోదయం అయ్యింది. ఇక నుంచి మన ఇంట్లో గొడవలుండవనుకుంటాను అని నవ్వుతూ అన్నాడు. ఏమండి రామారావు గారు, మరీ అంతలా పొగడకండి. నేను కొంచెం మారాను, పూర్తిగా కాదండోయ్. ఆ కోతి నా మేకప్ కిట్ ఎత్తుకుపోయినా ఆ కోపం ఇంకా నాలోనే ఉంది. కిందకెళ్ళగానే మొదటి పని స్విగ్గీలో ఒక డబల్ మసాలా బిర్యానీ ఆర్డర్ చేయడమే. అందరూ ఆ మంచు కొండల మీద నిలబడి ఆనందంగా పగలబడి నవ్వుకున్నారు. పైన చెట్టు మీదున్న కొండముచ్చు కూడా సూర్యకాంతం గారి ముఖం చూసి పళ్ళికిలిస్తూ నవ్వింది. ఆ వారం రోజులు సూర్యకాంతం ఎటువంటి కంప్లైంట్లు లేకుండా ప్రకృతిలో మమేకమై ఆ పర్వతం మీద అద్భుతమైన సెలవుల్ని గడిపేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అబ్బాబ్బా, ఏంటి ఒక్కపాత, ఏంటింత సేగ. మనిషిని బతుకుండగానే తందూరి చికెన్లా కాల్చేస్తున్నారు. ఆ కరెంటోడికి నా చేతిలో మూడింది ఈరోజు. ఉదయం నుండి కరెంటుని 10 సార్లు తీశాడు, వేశాడు. ఇప్పుడు అసలుకే ఎగ్గొట్టాడు కదరా దేవుడా. రేయ్ రాజేషు, నీ పెళ్ళానికి ఇసిరించాలి గాని కాసిటొచ్చి మీ అమ్మకి ఎసర్రా. ఎండకి నా బీపీ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో నాకే అర్థం కావట్లా. ఏమే కోమలి, నీకొక్క పొత్తగా లేదా? కరెంట్ లేకపోయినా ఆ ఫోన్తో కుస్తీలు పడుతున్నావు. ఆ ఫోన్లో నుండి ఏమైనా గాలి వస్తుందా ఏంటి నీకు? గాలి రాదు కానీ అత్తయ్య, గాలి వచ్చే ఐడియాలు మాత్రం వస్తాయి. వాతావరణం యాప్ చూస్తున్నాను. బయట ఉష్ణోగ్రత రాత్రైనా 40 డిగ్రీలు చూపిస్తోంది. ఈ కాంక్రీట్ గోడల మధ్య పడుకుంటే మనం ఉడికిపోవడం మాత్రం ఖాయం. అయితే ఇప్పుడు ఏం చేయమంట? ఫ్రిడ్జ్లో దూరి కూర్చోమంటవా? ఇదిగో అందరేనండి, ఈ లోపల పడుకుంటే ప్రాణాలు గాలి కలిసిపోతాయి. అందరు మంచాలు తీసుకుని ఆరు బయట పెరట్లోకి పదండి. ఈ రాత్రికి మన ఊరంతా ఆరు బయట పడుకునే గ్రామంలాగా మారిపోవాల్సిందే. ఆరు బయట పడుకోవడం బానే ఉంది కాంతం, కానీ అక్కడ దోమలు మనల్ని మోసుకుపోతాయి. పైగా పగలు కాగిన ఎండకి ఆ నేల పెనంలా కాలిపోద్ది. మీరు నోరు మూసుకుని మంచం మోయండి. రాజేషు, నువ్వు మీ ఆవిడ మంచం, నా మంచం 2 మోసుకుని బయటికి రా. కోమలి, నువ్వు లోపల ఉన్న నీళ్ళ బిందులు బయటకు తీసుకురా. నేల మీద నీళ్లు చల్లితే కొంచెం చల్లబడుద్దిగా. అందరూ చీకట్లో తడుముకుంటూ మంచాలు మోసుకొని ఆరు బయట పెరట్లోకి వెళ్లారు. పెరట్లోకి వెళ్ళగానే రాజేష్ మంచాలు వేసి ఒక 2 బిందెల నీళ్లు నేల మీద చల్లాడు. అలా చల్లగానే వేడి నేల మీద నీళ్లు పడి చుయ్యమని ఆవిరి పైకి లేచింది. ఆ ఆవిరికి మరింత ఉక్కపోత పెరిగిందక్కడ. అయ్ బాబోయ్, ఏంటత్తయ్య ఇది? నీళ్లు చల్లితే చల్లగా ఉంటదనుకుంటే ముఖానికి ఆవిరి పెట్టినట్లు విడివేడి సెగలొస్తనే. నా వల్ల కాదు, నేను లోపలికి వెళ్ళిపోతాను. లోపలికెళ్తే గాలి అడగసేస్తావు. కాసేపు ఓపిక బట్టే, అదే చల్లబడుద్ది గాని మంచం ఎక్కి పడుకోండి. అందరూ మంచాలెక్కారు. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఒక పక్క వడగాలి, మరో పక్క రామాపురం స్పెషల్ సైజ్ దోమలు. అమ్మో, ఇవి దోమలు కాదమ్మా, డ్రోన్ కెమెరాల్లా ఉన్నాయి. రక్తం తాగేయడమే కాదు, కండలు కూడా పీకేలాగా ఉన్నాయి అంటూ తనను తాను కొట్టుకుంటున్నాడు. ఇంతలో పక్కింటి మేడ మీద నుంచి ఒక టార్చ్ లైట్ వెలుతురు సూర్యకాంతం ముఖం మీద పడింది. అది ఇంకెవరో కాదు, ఊళ్ళో ఏ చిన్న విషయం జరిగినా ముందుండే శాంతమ్మ. ఏంటే కాంతం, ఇల్లు వదిలేసి వలస పచ్చుల్లాగా అందరూ ఆరుబయట చేరారు. కరెంట్లా కుడికిపోతున్నారా? అయ్యో పాపం, మా ఇంట్లో ఇన్వర్టర్ ఉందిలే, నాకు మీలాంటి బాధలేం లేవమ్మా. కానీ దోమలకే మీ రక్తం భలే రుచిగా ఉన్నట్టుంది. పండగ చేసేసుకుంటున్నాయి. సూర్యకాంతానికి కోపం నశాలానికి అంటింది. ఓసి ఛార్జింగ్ ఫ్యాన్ తాగాలయ్యా. నీకు ఇన్వర్టర్ ఉంటే లోపల పడుకో. మేడ మీద కిందకు వచ్చావు, ఇన్వర్టర్ పగిలిపోయిందా? మేము అక్కడ పడుకుంటే నీకెందుకు? వెళ్ళి నీ పని చూసుకోరాదు. అబ్బో, ఏంటి కోమలి, సిటీలో ఏసీ గదిలో పెరిగిన దానివి ఈ ఆరుబెట్టి పడుకోవడం ఏంటి? ఈ దోమల కుట్లు నీ వల్ల అవుతుందా? మీ అత్త నిన్ను భలే కష్టపెట్టేస్తుందా అమ్మ. సర్లే, మీరు ఆ తాటికాయ విసిన కర్రలతో విసురుకుంటూ అట్టగే పడుకోండి. గుడ్ నైట్ అని వెటకారంగా నవ్వి వెళ్ళిపోయింది శాంతమ్మ. శాంతమ్మ మాటలకి సూర్యకాంతం బుసలు కొడుతుంది. కోమలికి కూడా శాంతమ్మ వెటకారం నచ్చలేదు. దోమల బాధకి నిద్ర పట్టటం లేదు. అత్తయ్య, ఈ శాంతం మాంటికి మనం రేపు ఒక గట్టి సమాధానం చెప్పాలి. ఉక్కపోతకి దోమలకి నేను ఒక పర్మనెంట్ స్మార్ట్ సొల్యూషన్ ఆలోచిస్తాను. మీరేం కంగారు పడకండి. ఏం చేస్తావే? ఆన్లైన్లో దేవుడికి ఆర్డర్ పెట్టి కరెంట్ తిప్పిస్తావా? నోరు మూసుకొని ఆ దుప్పట కప్పుకొని పడుకో.
ఇక ఉదయం అయింది. సూర్యుడు మళ్లీ తన ప్రతాపం చూపించటం మొదలుపెట్టాడు. కోమలి లేవగానే తన పనిలో పడింది. రాజేష్ని తీసుకుని ఊళ్ళో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్కి, హార్డ్వేర్ షాప్కి వెళ్ళింది. మధ్యాహ్నానికి సూర్యకాంతం చూసేసరికి పెరట్లో కోమలి ఒక అద్భుతమైన సెటప్ రెడీ చేసింది. ఒక పెద్ద ప్లాస్టిక్ టబ్బులో నీళ్లు నింపి అందులో ఐస్ గడ్డలు వేసింది. రాజేష్ ఆఫీస్కి వాడే పాత 12 వోల్ట్స్ బ్యాటరీ తీసుకొని దానికి కారులో వాడే ఒక పెద్ద కూలింగ్ ఫ్యాన్ని కనెక్ట్ చేసింది. ఆ ఫ్యాన్ని ఆ నీళ్ల టబ్బు వెనక పెట్టింది. అంతేకాదు, ఆరు బయట పడుకోవటానికి ఒక పెద్ద ఫ్యామిలీ సైజ్ పాపప్ మస్కిటో నెట్ టెంట్ ఆన్లైన్లో తెప్పించి మంచాల చుట్టూ వేసింది. రాత్రికి మళ్లీ కరెంటు పోయింది. శాంతమ్మ మళ్లీ మేడ మీదకొచ్చి వెటకారం చేద్దామని చూసింది. కానీ కింద సూర్యకాంతం పెరట్లో ఉన్న దృశ్యం చూసి శాంతమ్మ కళ్ళు బైర్లుగమ్మాయి. కోమలి తయారు చేసిన డిఐవై డెజర్ట్ కూలర్ ఆన్ చేయగానే ఐస్ నీళ్ల మీదుగా చల్లటి గాలి ఏసీలాగా ఆ టెంట్ లోపలికి వస్తుంది. దోమతెర టెంట్ ఉండటం వల్ల ఒక్క దోమ కూడా లోపలికి రావటం లేదు. సూర్యకాంతం, రామారావు హాయిగా ఆ చల్లగాలికి గురక పెట్టి నిద్రపోతున్నారు. ఏంటే కాంతం, కరెంటు పోయినా ఏసీ గాలి తింటున్నారా? అటేంటేంటి అసలు మనుషులు ప్యాక్ చేసిన కవర్లాగా ఉంది. చూసావా శాంతమ్మ, నా కోడలు సిటీ పిల్ల. దానికి శారీరకంగా కష్టపడ్డం రాకపోవచ్చు గాని మెదడుతో స్మార్ట్ వర్క్ చేయడం వచ్చు. ఇది మా కోడలు తయారు చేసిన క్యాపింగ్ కూలర్. నా కోడలు తెలివితేటల ముందు నీ ఛార్జింగ్ ఫ్యాన్ అంతే. వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకో. కోమలి తెలివికి సూర్యకాంతం ఎంతో మురిసిపోయింది. ఇక సూర్యకాంతం ఇంట్లో సమస్య తీరింది. కానీ ఊళ్ళో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా మారింది. మరుసటి రోజు ఉదయం ఊరి సర్పంచు, పెద్దలు అందరూ రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టారు. సూర్యకాంతం, రామారావు, రాజేష్, కోమలి అందరూ వెళ్లారు. గ్రామస్తులారా, పరిస్థితి చేయి దాటిపోయింది. ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. చెరువుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. మనుషులు వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలవుతున్నారు. పొలాల్లో పనిచేసేవాళ్లు, పశువులు ఎండకి పిట్టల్లా రాలిపోతున్నారు. కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియటం లేదు. బోరు మోటార్లు పనిచేయటం లేదు. తాగడానికి నీళ్లు లేక ఊరంతా అల్లాడిపోతుంది అంటూ ఆందోళన చెందారు. అవునయ్యా సర్పంచ్ గారు, ఇలాగైతే ఊరిడిచి వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా దారి చూపించండి అయ్యా. నాకేం పాలుపోవటం లేదు. కరెంటు లేకపోతే బోర్లెలా నడుస్తాయి? ఈ వేడిని మనం ఎలా తట్టుకోగలం? అప్పుడు సూర్యకాంతం ధైర్యంగా ముందుకొచ్చింది. సర్పంచ్ గారు, కంగారు పడకండి. శారీరక కష్టం పనికిరాని చోట బుర్ర వాడాలి. నా కోడలు కోమలికి చాలా తెలివితేటలున్నాయి. మా ఇంట్లో కరెంట్ లేకపోయినా ఒకపాత లేకుండా స్మార్ట్గా కూలర్ తయారు చేసింది. ఈ ఊరి సమస్యకు కూడా తనేదైనా పరిష్కారం చూపించొచ్చు. కోమలి నెమ్మదిగా ముందుకొచ్చింది. సర్పంచ్ గారు, ఎండల్ని మనం ఆపలేం, కానీ ఎండ తీవ్రతను తగ్గించే స్మార్ట్ వర్క్ అయితే చేయగలం. నేను చెప్పినట్లు చేస్తే ఊరికి తాగునీరు వస్తుంది. పశువులకి, మనుషులకి వడదెబ్బ తగలకుండా కూడా చేసుకోవచ్చు. కోమలి వెంటనే రంగంలోకి దిగింది. ఊళ్ళో 3 పెద్ద రైతుల ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. కానీ వాటికి బ్యాటరీలు చెడిపోయి ఎవరూ వాడకుండా మూలన పడేశారు. కోమలి ఆ రైతుల్ని ఒప్పించి ఆ సోలార్ ప్యానెల్స్ ని రచ్చబండ దగ్గర ఉన్న పంచాయతీ బోర్బావికి డైరెక్ట్గా కనెక్ట్ చేయించింది. కరెంటుతో పని లేకుండా పగలు ఎండ ఉన్నంతసేపు సూర్యరశ్మితో ఆ మోటారు నడిచి నీళ్లు బయటకొచ్చేలా స్మార్ట్ ఇంజనీరింగ్ చేసింది. నీటి సమస్య తీరిపోయింది. ఇక ఊరి మధ్యలో గుడి దగ్గర, రచ్చబండ దగ్గర పెద్ద చలువ పందిళ్లు వేయించింది. వ్యవసాయానికి వాడే పైపులని మోటార్కి కనెక్ట్ చేసింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఆ మోటార్ ఆన్ చేయగానే ఆ పందిళ్ల కింద ఉన్న పైపుల నుండి సన్నని నీటి తుంపర్లు మంచులాగా కిందికి రావటం మొదలైంది. ఊరి జనాలు కోమలి చేసిన ఈ స్మార్ట్ వర్క్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కరెంటు లేకపోయినా ఊరంతా చల్లగా మారిపోయింది. ఇక ఆ సాయంత్రం ఊరి సర్పంచ్, ప్రజలందరూ కోమలిని సన్మానించటానికి రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు. ఈరోజు మన ఊరిని ఈ ఎండల బారి నుంచి కాపాడింది మన సూర్యకాంతం గారి కోడలు కోమలి. కరెంటు లేకపోయినా ప్రకృతి ఇచ్చిన సూర్యరశ్మిని వాడుకొని నీళ్లు తెప్పించింది. తక్కువ నీటితోనే పైపుల ద్వారా ఊరిని చల్లబరిచే స్మార్ట్ ఐడియా చేసింది. కోమలమ్మకి మనం ఊరంతా రుణపడి ఉండాలి. సర్పంచ్ గారు, గ్రామస్తులారా, ఈరోజు నేను చేసిన టెక్నాలజీ వలన
మనకి తాత్కాలికంగా ఉపశమనం దొరికింది అంతే. కానీ అసలు సమస్య గ్లోబల్ వార్మింగ్. మనం చెట్లను నరికేసి కాంక్రీట్ ఇల్లు కట్టుకోవడం వల్లే ఈ ఎండలు కూడా ఇలా మండిపోతున్నాయి. నేను చేసిన ఈ స్మార్ట్ వర్క్ కన్నా మీరందరూ చేయాల్సిన ఒక హార్డ్ వర్క్ ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు 2 చెట్లు నాటండి. ఆ చెట్లే మనకి అసలైన న్యాచురల్ ఏసీలు. అప్పుడే మన ఊరు నిజమైన చల్లటి గ్రామం అవుతుంది. చూశారా, నా కోడలో పల్లెటూరు పనులు చేయలేకపోవచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు ఊరంతటిని రక్షించే తెలివి దాని సొంతం. కోమలే, నువ్వు చెప్పినట్టే రేపే మన ఇంటి పెరట్లో నేను 10 మొక్కలు నాడతాను. ఇంతలో పక్కింటి శాంతమ్మ సిగ్గుపడుతూ ముందుకొచ్చింది. నన్ను క్షమించు కోమలే, నీ గురించి తప్పుగా మాట్లాడాను. నా ఛార్జింగ్ ఫ్యాను నిన్ననే కాలిపోయింది. మీ అత్తయ్య చెప్పినట్లు నేను కూడా ఈ రోజంతా ఈ చలో పందిరి కింద పశువులు పేడెత్తి శుభ్రం చేసే పని తీసుకుంటాను. అదే నా ప్రయాసచిత్తము. మరి ఆ దోమల టెంట్ మన ఇంటికేనా? ఊళ్ళో వాళ్ళకు కూడా ఏమైనా ఆర్డర్ పెడతారా? ముందు మీరు వెళ్ళి మొక్కలు నాటడానికి గుంతలు తవ్వండి. దోమల సంగతి నేను చూసుకుంటాను అంటూ కోమలి నవ్వింది. ఇక అందరూ సంతోషంగా నవ్వుకోవడంతో ఈ కథ సుఖాంతం అవుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.